హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు చాలా మంది అడుగుతుంటారు కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫల్ ప్రెగ్నెన్సీలో తినొచ్చా తినొద్దా అనేది. సో బేసికలీ కస్టర్డ్ యాపిల్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఫుడ్ అండ్ టేస్టీ ఫ్రూట్ ఆల్సో. అండ్ మనకి ఏంటంటే సీతాఫల్తో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా తినకూడదు అట్లాంటిదంటూ ఏమీ లేదు. అంటే చాలామంది సీతాఫల్ తింటే బేబీకి నిమోనియా వస్తుంది, బేబీకి ఊరికే జలుబు అవుతుంది అలా అంటూ ఉంటారు. బట్ ఇట్స్ ప్యూర్లీ మిత్, అలాంటిది ఏమీ లేదు. సో కస్టర్డ్ యాపిల్ అంటే మనకు సీతాఫల్లో ఏంటంటే ఫైబర్ కంటెంట్ కానీ, కాల్షియం కంటెంట్, ఫోలేట్ కంటెంట్, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా అత్యధిక మోతాదుల్లో ఉంటాయి. సో ఈ కస్టర్డ్ యాపిల్ అంటే మనకు సీతాఫల్ తినడం వల్ల కాన్స్టిపేషన్ అట్లాంటిది కూడా రిలీఫ్ ఉంటుంది. చాలామందికి ఏంటంటే ఫస్ట్ 3 monthsలో బాగా నాజియా, వామిటింగ్ సెన్సేషను, పొట్లో తిప్పేసినట్టుగా అట్లా ఉండి ఫుడ్ ఏం తినలేకపోతారు, అంటే బాగా ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు ఈ సీతాఫల్ ఫ్రూట్ అనేది ఏంటంటే అది చలువగా ఉంటుంది, అంటే చలువ చేసే ఫ్రూట్. సో ఆ ఫ్రూట్ తినడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టమ్మీ ఫిల్లింగ్ అంటే పొట్ట నిండుగా ఉంటుంది. ఏదైతే ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఉందో అది కూడా తగ్గుతుంది. అండ్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది కూడా ఫస్ట్ 3 నెలల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ సరిగా తినరు అండ్ నీళ్ళు కూడా సరిగా తాగలేకపోతారు, బికాస్ ఎక్సెసివ్ బాగా వామిటింగ్స్ అవుతున్న వాళ్ళకు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఇది తీసుకోవడం, సీతాఫలం తీసుకోవడం వల్ల పీచు పదార్థం ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ఉండదు, ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది, వామిటింగ్ సెన్సేషన్ ఏదైతే ఎక్కువగా ఉందో అది కూడా తగ్గుతుంది. సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి దీంతో. అండ్ ఇందులో ఏంటంటే మనకు ఫోలేట్ కంటెంట్, కాల్షియం, మెగ్నీషియం లెవెల్స్ చాలా మంచి లెవెల్స్లో ఉంటాయి. సో అదేంటంటే మనకు బేబీ న్యూరోనల్ డెవలప్మెంట్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, అట్ ద సేమ్ టైం బోన్ డెవలప్మెంట్కి కూడా చాలా హెల్ప్ఫుల్. అండ్ దెన్ ఎప్పుడు తీసుకోవాలి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో బేసికల్లీ ఏంటంటే మనకు ఈ సీతాఫలం అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు, లైక్ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కూడా తీసుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఏంటంటే నైట్ టైం జస్ట్ పడుకునే ముందర అనేది అవాయిడ్ చేయడం బెటరు. అండ్ వాళ్ళకి బాగా జలుబు, దగ్గు ఉన్నప్పుడు కూడా అవాయిడ్ చేయండి అంటాం. ఆ టైంలో తీసుకోకుండా వేరే టైమ్స్లో తీసుకోవచ్చు. ఒక ప్రికాషన్ ఏంటంటే లైక్ మనకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో కొందరికి డయాబెటీస్ అంటే షుగర్ వచ్చి ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళు మాత్రము మనకు సీతాఫలం అనేది అబ్సల్యూట్లీ కాంట్రా ఇండికేటెడ్, తీసుకోవద్దంటాం. ఎందుకంటే ఇది చాలా హై షుగర్స్ ఉంటుంది అండ్ తినంలోనే ఇన్స్టెంట్గా షుగర్ లెవెల్స్ రైస్ అయిపోతాయి. సో డయాబెటీస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకు ఇంకా షుగర్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయడమే బెటర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు సీతాఫల్లో ఏమేమి ఉంటాయి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవద్దు అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.